కన్యా రాశి వారికి ఈ వారం మార్పు తెచ్చేటువంటి వారం, కొంత మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి వారం. కన్యా రాశి వారికి బృహస్పతి మారడం, విశేషించి గురుడు భాగ్యంలో అనుకూలంగా ఉండడం, అలాగే కన్యా రాశి వారికి రవి భాగ్యంలో అనుకూలంగా ఉండడం, కన్యా రాశి వారికి కళత్రంలో ఉన్నటువంటి కొన్ని క్రూర గ్రహాల ప్రభావం ఉన్నప్పటికీ, జన్మకేతు అలాగే కళత్రంలో రాహు ఉన్నప్పటికీ, శని మరియు గురుడు రవి అనుకూలంగా వ్యవహరించడం చేత కన్యా రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కొంత మార్పు వచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి సమయం. ప్రయాణాలు దైవ దర్శనాలు కలిసి వస్తాయి. మీరు అనుకోకుండా ధనలాభం అలాగే విశేషమైనటువంటి లాభాలు కలిగేటువంటి స్థితి కనపడుతుంది. కన్యా రాశి వారికి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధి కనపడుతుంది. కన్యా రాశి వారికి ధనపరమైనటువంటి అప్పులపరమైనటువంటి సమస్యల నుంచి కొంత బయటకు వస్తారు. కన్యా రాశి వారికి ఈ వారం మార్పు తెచ్చి శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వారం అని తెలియజేస్తూ, కన్యా రాశి వారికి రవి గురుడు మరియు బుధుడు ఈ గ్రహాలు అనుకూలంగా ఉండడం చేత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. ఆరోగ్య విషయాల్లో మాత్రం కన్యా రాశి ఈ వారం కొంత జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను. కన్యా రాశి స్త్రీలకు ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి విద్యార్థులకు కలిసి వస్తుంది. కన్యా రాశి కీర్తి పెరగడం, ఆదరణ వంటివి పెరగడం, మీకంటూ ఒక స్థాయి కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది. కన్యా రాశి వారి వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవడం, నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించుకోవడం, సంకటనాశన గణేష స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కన్యా రాశి వారి శివాలయంలో అభిషేకం వంటివి చేసుకోవడం, ఈశ్వరుని దర్శనం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ, కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి కొంత చెడు ఫలితాలు ఉన్నాయి. అయితే కన్యా రాశి వారికి ఈ వారం కొంత గ్రహస్థితిలో మార్పు వల్ల, మీ యొక్క కృషి వల్ల శుభ ఫలితాలు పొందగలరు. ఈ వారం కన్యా రాశి వారికి అనుకోని ఖర్చులు, ప్రయాణాలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి. కన్యా రాశి వారికి బృహస్పతి మారి అనుకూలంగా ఉండడం, శని అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల ప్రభావం, జన్మకేతు కళత్ర రాహు అందులో బుధుడు యొక్క ప్రభావం చేత, కుజుని యొక్క ప్రభావం చేత కన్యా రాశికి పనుల్లో ఒత్తిళ్ళు, చికాకులు అధికంగా ఉంటాయి. దైవారాధనలు, దైవ ప్రార్థనలు, ప్రయాణాలు మాత్రం అనుకూలిస్తాయి. అయితే వాటిలో కొంత ఖర్చులు, భేదాభిప్రాయాలు, విభేదాలు కలిగేటువంటి స్థితి కనపడుతుంది. కన్యా రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించడం, కన్యా రాశి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ ఉండి కొంత కలిసి రావడం మాత్రం కనపడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. కన్యా రాశి వ్యాపారస్తులకి మార్పు తెచ్చి విజయాలు కలిగేటువంటి వారంగా చూడొచ్చు. కన్యా రాశి వ్యాపారస్తులకి ఆకస్మిక ధనలాభం వంటివి కలిగేటువంటి స్థితి కనబడుతుంది. కన్యా రాశి రైతాంగం, సినీ రంగం వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంది. కన్యా రాశి మీడియా రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం కలిసి వస్తుంది. కన్యా రాశి వారికి వారం కీర్తి, రాజకీయ పరంగా ఎదుగుదల ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కన్యా రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొంత శుభ ఫలితాలు పొందడానికి, అలాగే ఈ వారంలో విశేషించి మీకు ఆరోగ్యంలో కొంత మార్పు మాత్రం కనపడుతుంది. ఆరోగ్యపరంగా కూడా అభివృద్ధి కనబడుతుంది. కన్యా రాశి వారి వారం మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, అలాగే కన్యా రాశి వారు విశేషించి ఆదివారం రోజు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయడం, సూర్యాష్టకం వంటివి పఠించుకోవడం, సూర్య భగవాన్ని ప్రార్థించడం చేత మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. తదుపరి రాశి తులారాశి. తులారాశి యొక్క ఫలితాలు మనం చూద్దాం.